పిల్లల సో కమాన్ వచ్చేయండి. సో మరి ఈనాటి న్యూ కపుల్ సో కొంచెం ఫాస్ట్గా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అండ్ బయట ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాతో పాటు జాయిన్ అవ్వచ్చండి. సో పిల్లల కోసం మరొక వండర్ఫుల్ సాంగ్ కమాన్ అన్న. ఏ సాంగ్ చేస్తారు? పల్సర్ బైక్ సాంగ్ ప్లే చేయండి. ఓకేనా? పల్సర్ బైక్. సో మరి దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈనాటి న్యూ కపుల్ కూడా కొంచెం ఫాస్ట్గా రావాల్సిందిగా కోరుతున్నామండి. మరి ఇదే హుషారులో మీ అందరి కోసం పల్సర్ బైక్ సాంగ్తో మరి పిల్లలు రెడీగా ఉన్నారు. రెడీ? సాంగ్ ప్లే. ఎక్కడికి వెళ్ళారండి? అలా వెళ్ళొచ్చా? మీకోసం నేను ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? మిమ్మల్ని నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను, మీరు నా దగ్గరికి రారు, ఇక్కడే ఉంటానంటారు. అదేంటి? రెడీ? మరిగా హుషారులో మీ అందరి కోసం బంగారు బుల్లోడి మూవీ నుంచి మరొక వండర్ఫుల్ సాంగ్తో మా టీం మెంబర్స్ రెడీగా ఉన్నారు. కూర్చో. నేను పిలిచినప్పుడు రావాలి సందీప్, ఇప్పుడే వస్తే ఎలా? వచ్చేసావా? సో మరి సందీప్ వచ్చారు కాబట్టి నేను వద్దన్నా ఇప్పుడు సాంగ్ చేస్తారు, అలా వద్దా? సో ఒక ఎన్టీఆర్ సాంగ్ ప్లే చేయండి సందీప్ గారికి. ఇది నా మైక్. రెడీ? రెడీ 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 రబ్బర్ గాజులు. ఇది నా మైక్. సో ఆయనకి మైక్. అమ్మ నా మైక్ లో నేను ఒక్కదాన్నే మాట్లాడాలి సందీప్. సో మరి సందీప్ గారు వచ్చారు కాబట్టి చిన్న స్టెప్పులు. ఓపిక లేదు, స్టామినా లేదు అంటే మరి ఏంటి సందీప్? ఎందుకు అలాగా? ఓపిక ఎందుకు లేదు, స్టామినా ఎందుకు లేదు? యంగ్స్టర్ వేనా? పెళ్ళైపోయిందా? ఇప్పుడు పెళ్ళైపోయిన వాళ్ళకైతే స్టామినా లేదు, ఏదైనా ఆలోచించాలి. పెళ్లి కాలేదు, నీకు హ్యాండ్సమ్ గా ఉన్నావు. సో మరి సందీప్ గారికి పెళ్ళైందా లేదా అండి? ఏంటి అలా మాట్లాడుతున్నారు? 2 సార్లు అలా అనొద్దండి ప్లీజ్, నాకు చాలా బాధ వేస్తున్నాయి. రెడీ? సందీప్ గారికి లేదా? సో మరి ఎక్కువ డాన్స్ లేదు, ఎక్కువ స్టెప్ వేయలేరంట. అలా ఇలా కాకుండా ఒక వండర్ఫుల్ సాంగ్ ప్లే చేయండి. రెడీయా? ఎవరు ఆయన? మామగారు రండి. ఆయన కోసం ఇదంతా. మామగారు రండి, మీరు రండి, మీరు సాంగ్ ప్లే చేయండి. రెడీ? భయ్యా ఏదైనా చిన్నగా అంత సినిమా లేదే.